తెలంగాణలో ఆడోళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన చీరలు మస్తు మంచిగున్నాయి. ఆడోళ్ళంతా చీరలు కట్టుకొని ఒక్క దగ్గరకు వస్తే కళ్ళు క్షమక్షమకని మెరిచిపోతున్నాయి. ఈ మాట నేను కాదు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. తమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతుర్రో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అబ్బా ఎంత మాట అంటే సారు, మిర్యాల కూడా మీటింగ్కి వచ్చిన మొగోళ్ళను వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఎందుకుంటారు సారు? కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్ళకి ఇచ్చింది కాబట్టి కట్టుకున్నారు, కానీ మా మొగోళ్ళకు కూడా ఇస్తే మంచిగుండు, మేము కూడా కట్టుకునేటోళ్ళమని ఎందుకు అనుకుంటారు సారు? పాపం మీ మీటింగ్కి వచ్చిన మొగోళ్ళని అంత పెద్ద మాట అనే వరకు ఎంత ఫీల్ అయినరో ఏమో. మమ్ములను చీరలు కట్టుకునేటోళ్ళ కిందేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ అని ఎంత కుమిలి కుమిలి ఏడ్చిండ్రో పాపం. ఆయన కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరికీ చీరలు పురాగి ఇయ్యనే లేదు, ఇంకెంతో మందికి ఇయ్యలేదు. వాళ్ళని పక్కకు పెట్టి మగోళ్ళకి ఇస్తే మంచిగుండు, వాళ్ళు కూడా కట్టుకుందాం అనుకుంటున్నారని ఎట్లా అంటావు సారు అన్నట్టు మస్తు బాధపడుతున్నారట. రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానం కొద్దీ మేము జెండాలు బ్యానర్లు కట్టుకొని మెడల కాండువాలు వేసుకొని హుషారుగా మీటింగ్కి వస్తే సర్కారు చీరల మీద మనసు పడ్డది అన్నట్టు అనే వరకు మస్తు నారాజు అయినరట. మనకిచ్చే రైతు భరోసా, వడ్ల బోనసు, యూరియా చక్కగా ఇస్తే చాలు కానీ ఆడోళ్ళ చీరల మీద మనసు పడ్డట్టు మాట్లాడి నామూషి వేసిండు కదా అన్నట్టు ఫీల్ అయినరు కావచ్చు పాపం. మాకు కాదు కానీ ఇంకా చీరలు ఇయ్యని తెలంగాణ ఆడోళ్ళకి ఇయ్యండ్రి సారు అన్నట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోయినరట మీటింగ్ నుంచి వాళ్ళు. అధికార పార్టీ వారు ప్రజలకు పనులు చేస్తుట్లా విఫలమయ్యారు. ప్రతిపక్ష లీడర్ గారు మా ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారు. నా మంత్రిత్వ శాఖలో జరిగిన తప్పిదం వల్ల నేను రాజీనామా చేస్తున్నా. మంత్రి గారిపై నోరు జారినందుకు క్షమాపణ అడుగుతున్నా అని మాట్లాడేది రాజకీయ లీడర్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏ లీడర్ నోరు తెరిచినా టుయ్ టుయ్ అని బీప్ సౌండ్లు వేసుకోవాల్సిన కాలం వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినాక చెప్పనివద్దు. చూడండి ఎట్లా మాట్లాడుతుండ్రు. వదలలే ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఈడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? ఏం భాష అది? ఎక్కడి పద్ధతి? ఎవల సంస్కృతి? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తెలంగాణలో పెద్దోళ్ళకు మర్యాద ఇస్తారు, చిన్నోళ్ళను పాయరంగా చూస్తారు. అసోంటిది రాష్ట్ర రాజకీయాలలో ఉన్న ఓ పెద్ద మనిషిని పట్టుకొని రారా పోరా అన్నట్టు మాట్లాడు ఏంది రేవంత్ రెడ్డి సారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండా లేదా అనేది పక్కకు పెడదాం, వచ్చిన రాష్ట్రాన్ని పచ్చగా చేసిండా చేయలేదా అనేది కూడా పక్కకు పెడదాం. కనీసం కేసీఆర్కున్న ఈడు కన్నా మర్యాద ఇవ్వకుంటే ఎట్లా సారు? ఇంచుమించు మీ తండ్రంత వయసు ఉంటుంది కేసీఆర్ సార్ది. అంతటి పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడు రారా పోరా అన్నట్టు మాట్లాడటానికి నీకు నోరెట్లా వచ్చింది రేవంత్ రెడ్డి సారు? కేసీఆర్ సారు తెలంగాణ జాతిపితనా కాదా అనే ముచ్చట పక్కకు పెడదాం. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు ఎవరిని అరెస్ట్ చేస్తలేరు సారు? ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోతున్నది, ఏం దొరకబట్టిండ్రు సారు? ఎవరిని అరెస్ట్ చేసిండ్రు సారు? ఒకవేళ చేయకుంటే ఎందుకు చేయలేదు సారు? అధికారం ఎవరి చేతుల్లో లేదు కదా, మీకు పోలీసులు ఉన్నారు, ఎంక్వైరీ చేసే ఆఫీసర్లు ఉన్నారు. ఆధారాలు ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం శిక్షలు వేయాలి, కానీ ఇట్లా వాడు వీడు రారా పోరా అన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడేంది? నల్ల నీళ్ళ కాడ ఆడోళ్ళ కొట్లాట తిరిగా ఊర్లలో జరిగే కులం పంచాదులు గేటు పంచాల తిరిగా మాట్లాడేంది సారు? రాజకీయాలు అన్నప్పుడు సవాళ్ళు లక్ష ఉంటాయి, దానికి విమర్శించుకునే హద్దు పద్దు అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ కామన్ పబ్లిక్ గక్కుకునేటట్టు అందరికీ అసహ్యం కలిగేటట్టు గింత దిగజారి మాట్లాడేంది సారు? కేసీఆర్ను వాడు వీడు రారా పోరా అనే దాని మీద పెట్టే శ్రద్ధ నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చే ఆలోచన చెయ్యి. చదువుకున్న పిల్లగాండ్లు రోడ్లెక్కి మయ్యర తిడుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు, ముసలోళ్ళకి పెన్షన్లు పెంచలేదు, కాళేశ్వరం రిపేర్ చేసుడు లేదు, రైతులకు యూరియా దొరుకుతలేదు, ఇప్పటి వరకు యాసంగి రైతు భరోసా రాలేదు, గోదావరి నీళ్లు పోయి ఆంధ్రాలో పడుతున్నాయి, హాస్టళ్లలో పిల్లలకు తిండి సక్కలేక దావఖాన్ల పాలవుతున్నారు, రైతులు పండించిన పంటలు కొనే దిక్కేలేదు, సర్కార్ బోనస్ అప్పుడే లేదు. వీటిని ఎట్లా చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందటికి నెట్టాలి అని ఆలోచన చేయకుండా పొద్దున లేస్తే ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరాన్ని కాలం గడుపుతున్నావు. కేసీఆర్ సార్ను రారా పోరా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా పడితే అట్లా తిట్టుడు, సావు సావు అని శాపనార్థాలు పెట్టుడు, ఇది ఎక్కడ పద్ధతి సారు? రాజకీయాలు ఎట్లున్నా నీకంటే ఈడుల పెద్దోడైన కేసీఆర్ను మీ తండ్రి తోటోడైన పెద్ద మనిషిని రారా వారి వీరి అన్నట్టు మాట్లాడు పద్ధతి కాదు సారు. ఇప్పటికైనా మార్చుకోండి సారు, ఇది తెలంగాణ సంస్కృతి కాదని గుర్తెరుగుండ్రి రేవంత్ రెడ్డి సారు. లేకుంటే ముఖ్యమంత్రి అనే పదవికే చిన్నతనం అవుతుంది.